బాపట్ల జిల్లా చీరాల మరియమ్మపేట సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద నివాసం ఉంటున్న కుంచాల జయలక్ష్మి తన భర్త ఆయన తన్నీరు వెంకయ్య తన కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు పోలీసులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోగా తనపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. తన ఇంటిపైన తన భర్త అతని బంధువులు కర్రలతో దాడికి దిగారని ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయన్నారు. అవి కూడా సాక్ష్యంగా చూపించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మీడియాకు వెల్లడించారు. జయలక్ష్మి, నా భర్త పేరు కుంచాల ఆదినారాయణ. నాకు ఇద్దరు, ఒక కుమార్తె కుమారుడు, అంకిత వెంకట సుబ్రహ్మణ్యం. గతంలో నా భర్తకి తన్నీరు కుమారి, తన్నీరు వెంకయ్య, తన్నీరు అంజమ్మ, తన్నీరు బాలాజీ, తన్నీరు నాగమణి, తన్నీరు వాసు, కుంచాల వాసు, కుంచాల రమణ, కుంచాల వెంకటేశ్వర నా మామయ్య గతంలో నా 2 ఏళ్ళు కుడుము చేతి ఏళ్ళు నరికి, తల నరికి, నన్ను గాయపరిచి ఎంతగానో హింసించి నా ఇంట్లో నా బంగారము, నా సామాను, నా మొత్తం తీసుకెళ్ళి నన్ను అప్పటి నుంచి 3 సంవత్సరాల పైన నుంచి నన్ను నా పిల్లలను చంపాలని దాడి చేస్తున్నారు. మొన్న నైటు ఏ రోజు వాళ్ళ ఇంటికి వచ్చింది 16వ తారీఖున ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో నేను నా బిడ్డలు పలావు తీసుకుని వెళ్దామని చెప్పి వస్తే ఇంత బడుగు శాఖ తీసుకొని నన్ను బెదిరించాడు. బెదిరించినాక నేను తిట్టిన తర్వాత 6:30కి సీసీ కెమెరాలు బిగించుకున్న నా ఇంటి చుట్టూ, నా ఇంటికి తన్నీరు వెంకయ్య కొడుకులు ఇద్దరు, వాళ్ళ టౌన్లో పర్వాలేదు, నా సారు ఎస్సీ గారు, సిఓ గారు నాకు నా బిడ్డలకి రక్షణ కలిగించాడు కాదని నేను అంటలేదు. 2 టౌన్ సిఓ గారు, నాగసేని ఎస్ఐ గారు మాకు రక్షణ బాగానే ఇచ్చారు. కానీ పొద్దుగోకలు వాళ్ళ కాకలో ఉండలేదు. వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, నాదే కాదు. మరి అదే ప్రకారంగా కేసులో నేను 1 టౌన్కి వస్తే 1 టౌన్లో నన్ను బెదిరిస్తున్నారు. ఏమని? రౌడీ స్ట్రీట్ ఓపెన్ చేస్తారంట. న్యాయం అడిగితే రౌడీ స్ట్రీట్గా? రౌడీ స్ట్రీట్ ఎవరిమైనా ఓపెన్ చేయాలి? తాగుబోతు వాళ్ళమైనా, మటర్ చేసిన వాళ్ళమైనా, అసలు ప్రవర్తించే వాళ్ళమైనా వాళ్ళమైనా రౌడీ స్ట్రీట్ ఓపెన్ చేయాలి. నేను నా భర్త గురించి, నన్ను కొట్టిన దాని గురించి నేను రక్షణ ఇవ్వను వచ్చాను ఈ కేసుకి. ఆ రక్షణ కల్పించకుండా మా ఫోన్లో లాక్కొని మీ ఫోన్లో బ్యాడ్గా తీసి ఎస్పీ గారికి, ఈయన డిఎస్పీకి, ఎస్పీలకి పెట్టి అక్కడున్న డ్యూటీలో ఉన్న లేడీస్ కానిస్టేబుల్ ఫోన్లో తీసి వీడియోలు ఎవరైనా చేయదలుచుకుంటే అధికారులు, రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు దండం పెట్టుకుంటే ఏడుకుంటారు.